మన అరగంట రాంబాబు వచ్చి నీతులు చెప్తున్నాడండి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల ప్రజలందరిలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది వైసీపీ మీద. బండ బూతులు తిడుతున్నారు వైసీపీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని. ఎలా తప్పించుకోవాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు వైసీపీ నాయకులు. దానిలో భాగంగా కవరింగ్ చేసేద్దామని మా అరగంట రాంబాబు వచ్చేసాడు మీడియా ముందుకి. ఎలా కవరింగ్ చేసేస్తున్నాడంటే ఒకసారి మీరే చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేసే అంత కెపాసిటీ మాకుంటే కాదు, అంత కూడా ఎవరో కాదు. అదే పప్పు ఇది యాక్టింగ్ చూసారా? ఈ యాక్టింగ్ తోటే అనుకుంటా అండి ఈ వయసులో కూడా సుకన్యని, సౌజన్యని ఇలాంటి వాళ్ళు అందరినీ పడేస్తున్నాడు వీడు. మా అన్న వ్యవస్థలు మేనేజ్ చేసే కెపాసిటీ జగన్ గారికి ఉందా అంటున్నాడు. ఎవరన్నారంటే పప్పు అంటే పప్పు యాక్టింగ్ చేస్తుంది. వీడికి ఈ వయసులో సిగ్గెగ్గు లేకుండా కనీసం చిచి వీడి గురించి మాట్లాడడానికి సిగ్గేస్తుందండి బాబు. అడ్డంగా ఎదపనులు చేస్తూ దొరికేసిన పనికి మళ్ళీ కూడా ఈ రాష్ట్రంలో నీతులు చెప్తున్నారండి. నేను అన్న కోసం అంటలేదండి, నేను ఎవరి కోసం అంటున్నాను. అడ్డంగా దొరికేసి రెడ్ హ్యాండెడ్గా దొరికేసి కూడా నీతులు చెప్తున్నారండి వచ్చి కొంతమంది పనికి మళ్ళీ ఏమచ్చి అదే బతికేనా. సరే అండి, అన్న మ్యాటర్కి వద్దాం. అన్న ఏమన్నాడంటే, నేను ఎవరినో తిట్టాను అన్నను కాదు. అన్న ఏమన్నాడు ఏంటంటే, వ్యవస్థలు మేము మేనేజ్ చేయగలుగుతామా, మా జగన్ గారు మేనేజ్ చేయగలరా అంటున్నాడు. మేనేజ్ చేయకుండానే 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడన్నా మన జగన్ అన్న. మేనేజ్ చేయకుండానే శుక్రవారం వెళ్ళాల్సిన కోర్టుకి ఎగనామం పెట్టి హ్యాపీగా తిరుగుతున్నాడా. మేనేజ్ చేయకుండానే కోర్టు ద్వారా సీజ్ చేయబడిన పాస్పోర్టు దీనికి సంబంధించి ఇతను విదేశాలు వెళ్ళకూడదని కోర్టు సీజ్ చేసింది. ఏమీ వ్యవస్థలు మేనేజ్ చేయకుండానే అన్న విదేశాలు వెళ్ళి లండన్ గిండన్ తిరుగుతున్నాడా. ఏం మేనేజ్ చేయకుండానే హత్య కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికేసిన అవినాష్ రెడ్డిని కనీసం అరెస్ట్ అవనివ్వకుండా, జస్ట్ అలా జైల్లో కూడా అడుగుపెట్టనివ్వకుండా కాపాడాడా. ఏం మేనేజ్ చేయకుండానే పాపం ఆ కుర్రాడు కోడికెత్తి సీన్ని 4.5 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరు ముసలోళ్ళు తల్లిదండ్రులు ఏడుతున్నారు. 4.5 సంవత్సరాల పాటు ఏ తప్పు చేయనోడిని జైల్లో పెట్టి దారుణంగా హింసిస్తున్నాడు. ఏం మేనేజ్ చేయలేదా? ఏం మేనేజ్ చేయకుండానే విజయవాడలో ఉండాల్సిన కోడికత్తి కేసు వైజాగ్కి వెళ్ళిపోయిందా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాల్సిన కుర్రాడు వైజాగ్ జైలుకి వెళ్ళిపోయాడా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత వస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడేసుకుంటారు, అన్నీ బయటపడిపోతాయని ముందస్తు చర్యల్లో భాగంగా వైజాగ్ పంపించేయలేదా? ఏం మేనేజ్ చేయకుండానే. వాళ్ళు ఎప్పుడైనా విన్నావా? ఒక కోర్టులో ఉన్న కేసుని మరో కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయటం. ఏమంటే ఓ పోలీసు అధికారి మాట అనపోతే కాకినాడ నుంచి ఇక రాజమండ్రి ట్రాన్స్ఫర్ చేశారంట అనేది విన్నాం. కాకినాడ నుంచి లేకపోతే నల్లమల అడవులకి ట్రాన్స్ఫర్ చేశారట అది విన్నాం. కానీ ఒక జైల్లో ఉన్న ఖైదీని ఇక్కడికి చంద్రబాబు వస్తాడు కాబట్టి మరో జైలుకి పంపించేయాలని విజయవాడ కోర్టులో ఎన్ఐఏ కోర్టులో ఉన్న కేసుని వైజాగ్ ట్రాన్స్ఫర్ అబ్బా ఎక్కడన్నా విన్నామండి. వ్యవస్థలు మేనేజ్ చేయకుండా సాధ్యమైంది. 4.5 సంవత్సరాల నుంచి ఎన్ఐఏ కోర్టు పిలుస్తుంది, బాబు జగన్ రా ఎక్కడ పొడిచాడన్నా కదా చూపించాను, ఇప్పటికి వెళ్తలేమన్నాడు. వ్యవస్థలు మేనేజ్ చేయకుండా సాధ్యమా? కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పకపోతే. అరే మామూలుగా అయితే ఎవడన్నా కోర్టులో కేసు సాక్ష్యానికి ఏమన్నా నన్ను కుట్టాడని చెప్పడానికి వెళ్ళకపోతే కేసు కూడా వస్తారు మరుసటి రోజు. అవతలోడి మీద లేదా వచ్చి నీ మీద ఈ నేరారోపణ చేశాడు కానీ ఆడు కోర్టుకు రావట్లేదు కాబట్టి ఇది కోర్టు కేసు కూడా వస్తుంది, పో బయటకు వదిలేస్తారు. 4.5 సంవత్సరాల నుంచి ఆ కుర్రాడికి బెయిల్ ఇస్తలేదు. బెయిల్ ఇస్తే బయటకు వచ్చాడు ఎక్కడైతే నిజాలు చెప్పేస్తాడు అని బెయిల్ కూడా ఇవ్వకుండా 4.5 సంవత్సరాల నుంచి వ్యవస్థలు మేనేజ్ చేయకుండా సాధ్యమైంది. కానీ బయటకు వచ్చి ఎలాంటి పద్ధతి కవులు చెప్తున్నారు చూడండి. ఘోరం అండి బాబు. ఎవరైతే కాలు పెడితే పచ్చని తెలుగుదేశం మన మాడిపోతుందే ఆయన అంటాడు వ్యవస్థను మేము మేనేజ్ చేశామంట. అరే బాబు కొడుకులు వ్యవస్థను మేనేజ్ చేశాడు, వ్యవస్థ మేనేజ్ చేస్తాడు. ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేస్తాడట. ఆయన మేనేజ్ చేసేలాగుంటే తప్పుడు కేసులో జైలుకి వెళ్తాడండి పాపం. ఆయన తప్పుడు కేసులో ఏ ఆధారం లేకుండా 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, చట్టాన్ని గౌరవించి వాళ్ళు వస్తే అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళ మీద తిరగబడకుండా గోండాలను వాళ్ళ మీదకి అవినాష్ రెడ్డి ఉసుకొలిపినట్టు గోండాలను ఉసుకొలపకుండా ఆ వచ్చిన అధికారుల మీద తప్పుడు కేసులు పెట్టకుండా సిబిఐ మీద కేసులు పెట్టారు. వీళ్ళని ఏది బాబాయ్ కేసులో ఎంక్వైరీకి వచ్చిన సిబిఐ ఎస్పీ మీద చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారటండి. ఒక చిన్న కేసులో మహానుభావుడు తప్పించుకోలేక పాపం 30 రోజుల పైగా జైల్లో ఆ దోమలతోనూ అలా రకరకాల బాధలు అనుభవిస్తున్నాడు ఆయన. కనీసం నాకు నీరసంగా ఉందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యే తెలివితేటలు కూడా లేవు ఆయన దగ్గర. అంత అమాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి విషయాల్లో అదే అభివృద్ధి విషయంకి వస్తే రోజుకి 18 గంటలు పనిచేస్తాడు.
18 గంటలు పనిచేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించగలడు. ఈ రాష్ట్రంలో ఉన్న పోలవరాన్ని నిర్మించగలడు. ఈ రాష్ట్రంలో అమరావతి కట్టగలడు. లక్షల కోట్ల ఆదాయాన్ని సృష్టించగలడు. కానీ ఇలాంటి వ్యవస్థలను మేనేజ్ చేయలేడు. తప్పుడు కేసులు పెట్టినా సరే తప్పించుకోలేడు. ఆయన శిక్ష అలాగ అనుభవిస్తూనే ఉన్నాడు అక్కడ. కానీ వీళ్ళు పులిహోర బ్యాచ్ ఆడవాళ్ళతో వ్యభిచారం చేసే వ్యభిచారులు వచ్చి అలాంటి నాయకుడి మీద మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుందండి మా లాంటి వాళ్ళకి. భారతదేశంలోనే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఎక్స్పర్ట్ నారా, ఇది అందరికీ తెలిసిన సత్యం. నేను చెప్తున్నా కాదు, ఎవరినన్నీ చెప్తాను. ఏ వ్యవస్థలు మేనేజ్ చేయడం ఏంటి? దొంగ దొరికారు, పట్టుకున్నారు, లోపల పెట్టారు. ఎవరు వ్యవస్థలు మేనేజ్ చేశారు? ఎందుకు మ్యాజిస్ట్రేట్లు సెలవులు పెడుతున్నారు? ఎందుకు వేసిన ప్రతి పిటిషన్ని కారణం చూపించి కొట్టేయకుండా ఎందుకు వాయిదాలు వేస్తున్నారు? ఎవరికి తెలియదు అమ్మటే. అరగంట రాంబాబు, సరే కానివ్వండి, మీ టైం నడుస్తుంది, నడిపించండి, ఎంతన్నా చేయండి, ఎంతన్నా హేళన చేయండి, మీకు నచ్చిన దుష్ప్రచారం చేయండి. చూద్దాం ఆంధ్ర ప్రజలు బకరాలా లేకపోతే తెలివైన వాళ్ళ. 24లో మీకు బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే కనుక ఈ రాష్ట్రం అనేది మనుగడలో ఉంటుంది. లేదా అయిపోయినట్టే. ఈ రాష్ట్రం అనేది ఇక ఆ భారతదేశ పటంలోనే కనపడదు. మొత్తం మన అరగంట రాంబాబు వచ్చి నీతులు చెప్తున్నాడండి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల ప్రజలందరిలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది వైసీపీ మీద. బండ బూతులు తిడుతున్నారు వైసీపీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని. ఎలా తప్పించుకోవాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు వైసీపీ నాయకులు. దానిలో భాగంగా కవరింగ్ చేసేద్దామని మా అరగంట రాంబాబు వచ్చేసాడు మీడియా ముందుకి. ఎలా కవరింగ్ చేసేస్తున్నాడంటే ఒకసారి మీరే చూడండి. వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేసే అంత కెపాసిటీ మాకుంటే ఇది నాకు కాదు, ఇది అంత కూడా ఎవరో కాదు. అదే పప్పు ఈ యాక్టింగ్ చూసారా? ఈ యాక్టింగ్ తోటి అనుకుంటా అండి ఈ వయసులో కూడా సుకన్యని, సౌజన్యని ఇలాంటి వాళ్ళు అందరినీ పడేస్తున్నాడు వీడు. మా అన్న వ్యవస్థలు మేనేజ్ చేసే కెపాసిటీ జగన్ గారికి ఉందా అంటున్నాడు. ఎవరన్నారంటే పప్పు అంటే పప్పు యాక్టింగ్ చేస్తున్నాడు. వీడికి ఈ వయసులో సిగ్గెగ్గు లేకుండా కనీసం చిచి వీడి గురించి మాట్లాడడానికి సిగ్గేస్తుందండి బాబు. అడ్డంగా ఎదపనులు చేస్తూ దొరికేసిన పనికి మళ్ళీ కూడా ఈ రాష్ట్రంలో నీతులు చెప్తున్నారండి. నేను అన్న కోసం అంటలేదండి, నేను ఎవరి కోసం అంటున్నాను. అడ్డంగా దొరికేసి రెడ్ హ్యాండెడ్గా దొరికేసి కూడా నీతులు చెప్తున్నారండి వచ్చి కొంతమంది పనికి మళ్ళీ ఏమచ్చి అదే బతికేనా. సరే అండి, అన్న మ్యాటర్కి వద్దాం. అన్న ఏమన్నాడంటే, నేను ఎవరినో తిట్టాను అన్నను కాదు. అన్న ఏమన్నాడు ఏంటంటే వ్యవస్థలు మేము మేనేజ్ చేయగలుగుతామా, మా జగన్ గారు మేనేజ్ చేయగలరా అంటున్నాడు. మేనేజ్ చేయకుండానే 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడన్నా మన జగన్ అన్న. మేనేజ్ చేయకుండానే శుక్రవారం వెళ్ళాల్సిన కోర్టుకి ఎగనామం పెట్టి హ్యాపీగా తిరుగుతున్నాడా. మేనేజ్ చేయకుండానే కోర్టు ద్వారా సీజ్ చేయబడిన పాస్పోర్టు దీనికి సంబంధించి ఇతను విదేశాలు వెళ్ళకూడదని కోర్టు సీజ్ చేసింది. ఏమీ వ్యవస్థలు మేనేజ్ చేయకుండానే అన్న విదేశాలు వెళ్ళి లండన్ గిండన్ తిరుగుతున్నాడా. ఏం మేనేజ్ చేయకుండానే హత్య కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికేసిన అవినాష్ రెడ్డిని కనీసం అరెస్ట్ అవనివ్వకుండా, జస్ట్ అలా జైల్లో కూడా అడుగుపెట్టనివ్వకుండా కాపాడాడా. ఏం మేనేజ్ చేయకుండానే పాపం ఆ కుర్రాడు కోడికెత్తి సీన్ని 4.5 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరు ముసలోళ్ళ తల్లిదండ్రులు ఏడుతున్నారు. 4.5 సంవత్సరాల పాటు ఏ తప్పు చేయనోడిని జైల్లో పెట్టి దారుణంగా హింసిస్తున్నాడు. ఏం మేనేజ్ చేయలేదా? ఏం మేనేజ్ చేయకుండానే విజయవాడలో ఉండాల్సిన కోడికెత్తి కేసు వైజాగ్కి వెళ్ళిపోయిందా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాల్సిన కుర్రాడు వైజాగ్ జైలుకి వెళ్ళిపోయాడా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత వస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడేసుకుంటారు, అన్నీ బయటపడిపోతాయని ముందస్తు చర్యల్లో భాగంగా వైజాగ్ పంపించేయలేదా? ఏం మేనేజ్ చేయకుండానే. వాళ్ళు ఎప్పుడైనా విన్నావా? ఒక కోర్టులో ఉన్న కేసుని మరో కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయటం. ఏమంటే ఓ పోలీస్ అధికారి మాట అనపోతే కాకినాడ నుంచి ఇక రాజమండ్రి ట్రాన్స్ఫర్ చేశారంట అనేది విన్నాం. కాకినాడ నుంచి లేకపోతే నల్లమల అడవులకి ట్రాన్స్ఫర్ చేశారట అది విన్నాం. కానీ ఒక జైల్లో ఉన్న ఖైదీని ఇక్కడికి చంద్రబాబు వస్తాడు కాబట్టి మరో జైలుకి పంపించేయాలని విజయవాడ కోర్టులో ఎన్ఐ కోర్టులో ఉన్న కేసుని వైజాగ్ ట్రాన్స్ఫర్ అబ్బా 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 ఎక్కడన్నా విన్నామండి? వ్యవస్థలు మేనేజ్ చేయకుండా సాధ్యమైంది. 4.5 సంవత్సరాల నుంచి ఎన్ఐ కోర్టు పిలుస్తుంది, బాబు జగన్ రా ఎక్కడ పొడిచాడన్నా కదా చూపించాను, ఇప్పటికి వెళ్తలేమన్నాడు. వ్యవస్థలు మేనేజ్ చేయకుండా సాధ్యమా? కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పకపోతే? అరే మామూలుగా అయితే ఎవడన్నా కోర్టులో కేసు సాక్ష్యానికి ఏమన్నా నేను కుట్టాడని చెప్పడానికి వెళ్ళకపోతే కేసు కొట్టేస్తారు మరుసటి రోజు. అవతలోడి మీద లేదాడు వచ్చి నీ మీద ఈ నేరారోపణ చేశాడు కానీ ఆడు కోర్టుకు రావట్లేదు కాబట్టి ఇది కోర్టు కేసు కొట్టేస్తుంది, బయటికి వదిలేస్తారు. 4.5 సంవత్సరాల నుంచి ఆ కుర్రాడికి బెయిల్ ఎత్తలేదు.
బెయిల్ ఇస్తే బయటకు వచ్చాడు, ఎక్కడైతే నిజాలు చెప్పేస్తాడు అని బెయిల్ కూడా ఇవ్వకుండా 4.5 సంవత్సరాల నుంచి వ్యవస్థలు మేనేజ్ చేయకుండా సాధ్యమైంది. కానీ బయటకు వచ్చి ఎలాంటి పద్ధతి కౌరులు చెప్తున్నారు చూడండి, ఘోరం అండి బాబు. ఎవరైతే కాలు పెడితే పక్కన తెలుగుదేశం మలమల మాడిపోతుందే ఆయన అంటున్నాడు వ్యవస్థను మేము మేనేజ్ చేసామంట. అరే బాబు కొడుకులు వ్యవస్థను మేనేజ్ చేసినట్టు వ్యవస్థ మేనేజ్ చేసినట్టు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేస్తాడట. ఆయన మేనేజ్ చేసేలాగుంటే తప్పుడు కేసులో జైలుకి వెళ్తాడండి పాపం. ఆయన తప్పుడు కేసులో ఏ ఆధారం లేకుండా 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, చట్టాన్ని గౌరవించి వాళ్ళు వస్తే అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళ మీద తిరగబడకుండా, గోండాలను వాళ్ళ మీదకి అవినాష్ రెడ్డి ఉసుకొలిపినట్టు గోండాలను ఉసుకొలపకుండా, ఆ వచ్చిన అధికారుల మీద తప్పుడు కేసులు పెట్టకుండా సిబిఐ మీద కేసులు పెట్టారు. వీళ్ళని ఏది బాబాయ్ కేసులో ఎంక్వైరీకి వచ్చిన సిబిఐ ఎస్పీ మీద చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారటండి. ఒక చిన్న కేసులో మహానుభావుడు తప్పించుకోలేక పాపం 30 రోజులు పైగా జైల్లో ఆ దోమలతోనూ అలా రకరకాల బాధలు అనుభవిస్తున్నాడు ఆయన. కనీసం నాకు నీరసంగా ఉందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యే తెలివితేటలు కూడా లేవు ఆయన దగ్గర. అంత అమాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి విషయాల్లో అదే అభివృద్ధి విషయంకి వస్తే రోజుకి 18 గంటలు పనిచేస్తాడు. 18 గంటలు పనిచేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించగలడు, ఈ రాష్ట్రంలో ఉన్న పోలవరాన్ని నిర్మించగలడు, ఈ రాష్ట్రంలో అమరావతి కట్టగలడు, లక్షల కోట్ల ఆదాయాన్ని సృష్టించగలడు. కానీ ఇలాంటి వ్యవస్థలను మేనేజ్ చేయలేడు. తప్పుడు కేసులు పెట్టినా సరే తప్పించుకోలేడు. ఆయన శిక్ష అలాగ అనుభవిస్తూనే ఉన్నాడు అక్కడ. కానీ వీళ్ళు పులిహోర బ్యాచ్ ఆడవాళ్ళతో వ్యభిచారం చేసే వ్యభిచారులు వచ్చి అలాంటి నాయకుడి మీద మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుందండి మాలాంటి వాళ్ళకి. భారతదేశంలోనే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఎక్స్పర్ట్ నారా, ఇది అందరికీ తెలిసిన సత్యం. నేను చెప్తున్నా కాదు, ఎవరినన్నీ చెప్తాడు. ఏ వ్యవస్థలు మేనేజ్ చేయటువంటి దొంగ దొరికారు, పట్టుకున్నారు, లోపల పెట్టారు. ఎవరు వ్యవస్థలు మేనేజ్ చేశారు, ఎందుకు మ్యాజిస్ట్రేట్లు సెలవులు పెడుతున్నారు, ఎందుకు వేసిన ప్రతి పిటిషన్ని కారణం చూపించి కొట్టేయకుండా ఎందుకు వాయిదాలు వేస్తున్నారు ఎవరికి తెలియదు అమ్మటే. అరగంట రాంబాబు సరే కానివ్వండి, మీ టైం నడుస్తుంది, నడిపించండి, ఎంతన్నా చేయండి, ఎంతన్నా హేళన చేయండి, మీకు నచ్చిన దుష్ప్రచారం చేయండి. చూద్దాం ఆంధ్రప్రదేశ్ బకరాలా లేకపోతే తెలివైన వాళ్ళ. 24లో మీకు బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే కనుక ఈ రాష్ట్రం అనేది మనుగడలో ఉంటుంది, లేదా అయిపోయినట్టే. ఈ రాష్ట్రం అనేది ఇక ఆ భారతదేశ పటంలోనే కనపడదు. మొత్తం తల ముక్క తినేస్తారు మీరు. కనవండి.